కర్నూలు నగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీన వర్మ కాంపౌండ్లో జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితులను సిఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ తాండ్రపాడుకు కురువ శివ అనే వ్యక్తి ఓల్డ్ టౌన్ వద్ద ఉన్న వర్మ కాంపౌండ్కు వాచ్మెన్గా ఉండేవాడని అన్నారు. అయితే అతనికి A1 నిందితుడు షేక్ రఫీక్ భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కురవ శివుడిపై కక్ష పెంచుకున్న షేక్ రఫీక్ మరో 3 స్నేహితులు తెలుగు బ్రహ్మం, తొట్టంపూరి భరత్, పింజరి మూర్తజా వలిలను కలుపుకొని ఈ నెల 7వ తేదీన మృతుడిపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో పరమశివుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ కేసులో 1వ పోలీస్ స్టేషన్ సిఐ పవన్ కుమార్ సిబ్బందితో చేపట్టిన విచారణకు ప్రజలు సైతం సహకరించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా అందిన సమాచారం మేరకు జోరాపురం కిమ్స్ హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్ వద్ద సిఐ పవన్ కుమార్ నిందితులను అరెస్ట్ చేసి జేఎఫ్ సీఎం రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసులో పురోగతి సాధించిన సిఐ వై పవన్ కుమార్ వారి సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మీకు అందరికీ తెలుసు 7th నైట్ అంటే ఈ నెల 7వ తారీఖు రాత్రి అరౌండ్ 11 నుంచి 11:30 మధ్యలో కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లోని వర్మ కాంపౌండ్లో వాచ్మెన్ కురువ శివుడు అనే అతను దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ విషయం మరుసటి రోజు 8న మార్నింగ్ మాకు కంప్లైంట్ రావడము, ఇమ్మీడియట్గా దాన్ని బేస్ చేసుకొని ఆ కంప్లైంట్లో 89/2024 అండర్ సెక్షన్స్ 103 అండ్ 35 BNS అంటే కొత్తగా భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మృతుడైన కురవ శివుడు అతను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ రిలేటెడ్గా అని చెప్పేసి అన్ని యాంగిల్స్లో 1 టౌన్ సిఐ పవన్ కుమారు వాళ్ళ టీం అంతా కలిసి దీని మీద పూర్తిగా వర్క్ చేస్తే పోలీసు ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే అతనికి ఆ లొకాలిటీలోనే 1 టౌన్ ఏరియా లొకాలిటీలోనే ఉన్న రఫీ అనే వ్యక్తి మిసెస్తో సంబంధం ఉండడము, ఆ సంబంధం విషయంలో ఇతను వాళ్ళకి బాగా పరిచయస్తుడై వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండి వాళ్ళ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని గ్రడ్జి పెంచుకోవడము, తర్వాత కుటుంబంలోనే మిగతా వ్యక్తి పట్ల మిగతా వాళ్ళ కూతురు పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇట్లాంటివన్నీ అతను గ్రడ్జి పెంచుకొని తన మిత్రులైన బ్రహ్మం అలియాస్ బ్రహ్మయ్య, ఇంకో భరత్ అనే అలియాస్ మావో అనే వ్యక్తి, ఇంకో ముర్తుజావలి అనే వ్యక్తితో కలిసి ఆ రాత్రి మృతుడైన శివుడు ఉన్న వర్మ కాంపౌండ్లోని వాచ్మెన్ ఇంట్లోకి దూరేసి అతన్ని దారుణంగా క్రికెట్ బ్యాట్తో కొట్టి అక్కడే చంపడం జరిగింది. మృతుడి మొహం మీదంతా పచ్చడిగా అయిపోయి బాగా ఎక్కువమైన గాయాలతో అక్కడే చనిపోయాడు అతను. ఈ విషయంలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చాక 1 టౌన్ సిఐ పవన్ కుమారు వాళ్ళ టీం అంతా కలిసి ఇవాళ మధ్యాహ్నం జోహరాపురం దగ్గర కిమ్స్ హాస్పిటల్ దగ్గర 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళు ట్రావెల్ చేసిన ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా స్టార్టింగ్లోనే డాగ్ స్క్వాడ్ వాడడము, ఎందుకంటే వెంటనే మనకు పోలీస్ దృష్టికి వచ్చిన మరుక్షణం డాగ్ స్క్వాడు, క్లూస్ టీము, తర్వాత అన్ని రకాల సైంటిఫిక్ ఎయిడ్స్ వాడడంతో ఇన్ఫర్మేషన్ త్వరగా బయటికి రావడము, ఎందుకంటే అతని దగ్గర కనీసం ఫోన్ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని చూస్తే ఫోన్ కూడా బాగా క్రష్ అయిపోయి నలిగిపోయి ఉండడంతో అదర్ మోడ్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. బట్ త్వరగానే లోకల్గా ఉన్న సమాచారం సేకరించి క్రైమ్ టీములు అన్ని టీములు కూడా వర్క్ చేయడంతోనే ముద్దాయిలను ఇమ్మీడియట్గా వితిన్ 2 days పట్టుకోవడము, వాళ్ళని అరెస్ట్ చేయడము జరిగింది. దీంట్లో మిగతా విషయాలు చూస్తే అతను మృతుడైన కురవ శివుడు ఆ ఏరియాలోనే అక్కడనే వాచ్మెన్గా ఉంటూ బతుకుతున్నాడు. అతని కుటుంబ రిలేషన్స్ కూడా పెద్దగా లేవు. తర్వాత అతని క్రికెట్ బెట్టింగ్స్ ఇట్లాంటి అలవాటు ఉండడంతో ఆ యాంగిల్లో కూడా ఏమైనా జరిగిందా అనే ఉద్దేశంతో కూడా వర్కౌట్ చేయడం జరిగింది. బట్ దానికంటే ప్రధానంగా ఈ అక్రమ సంబంధము ఈ ఇష్యూలోనే ఇది ఐడెంటిఫై చేసినట్లుగా చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కు పంపడం జరుగుతోంది.
ఈ కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ మిగతావన్నీ పూర్తి చేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వగైరాలన్నీ కూడా త్వరగా తెప్పించేసి ఛార్జ్షీట్ వీలైన త్వరలో ఫైల్ చేసి ముద్దాయిలకు శిక్ష పడేట్టుగా ఇమీడియట్గా చేయాలని చెప్పేసి దాని విషయంలో పోలీసు మిగతా పబ్లిక్ సపోర్టు, ఎందుకంటే ఈ కేసులో బాగా పబ్లిక్ నుంచి త్వరగా ఇన్ఫర్మేషన్ రావడం కూడా జరిగింది. కాబట్టి పబ్లిక్ బాగా కోఆపరేట్ చేయడం వల్లనే ఇటువంటి ఇమ్మీడియట్గా కాస్టి ఏ విధమైన క్లూస్ లేని కేసును త్వరగా డిటెక్ట్ కావడం అనేది నిజంగా మంచి అందరూ అభినందించదగ్గ విషయం. ఈ విషయంలో మా టీం బాగా పనిచేసింది. ఆ టీంను నేను అభినందిస్తూ ఎస్పీ గారి తరఫున కూడా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాడు. ఎందుకంటే మర్డర్ కేసు, అన్నోన్ మర్డర్ కేసు అంటే పోలీసు బాగా లేట్ అవుతుంది అనుకున్నాము, బట్ త్వరగా క్లూస్ రావడం అనేది అడ్వాంటేజ్ కింద అయింది. సో ఈ విధంగానే భవిష్యత్తులో కూడా పబ్లిక్ నుంచి పోలీసుకు బాగా సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకున్నాను. నమస్కారం.